డబ్బులు కట్టి మరి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అంటే నిజమేమో. హలో, నేను మా వెల్కమ్ టు డే 1 ఆఫ్ 30 డే బ్లాగ్ ఛాలెంజ్. అలా బ్రష్ చేస్తూ కొంచెంసేపు ఆలోచించాను. నెక్స్ట్ పెట్రోల్ కొట్టించేసి బ్రేక్ఫాస్ట్ కావాల్సిన థింగ్స్ తీసుకొని కాఫీ అయితే తాగాను. నెక్స్ట్ అయితే ఓట్ మీల్ తిన్నాను. తర్వాత రాగి మాల్ట్ తిన్నాను. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ ద డే. ఈ షోయింగ్ అంతా చేసేది మెడికేషన్ కోసమే, విచ్ ఈస్ ఫర్ మైగ్రేన్స్. ఇలాంటి వాటర్ బాటిల్ 2 టైమ్స్ తాగాలి. ఇది 2 లీటర్స్ వాటర్ బాటిల్. నెక్స్ట్ చదువుకుందామని 2 అవర్స్ కూర్చున్నాను. లైవ్ పెట్టాను. యూట్యూబ్ హ్యాండిల్ అయితే చెక్ చేయండి ఒకసారి. 30 మినిట్స్ పడుకుందామని 2 అవర్స్ తర్వాత లేసాను. కొంచెం లైట్గా హనీ తిన్నాను. నెక్స్ట్ లంచ్. ఇంతకీ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుకున్నానంటే, నేను వేసుకునే మెడికేషన్కి ఫ్రీక్వెంట్గా బ్లడ్ షుగర్ అనేది స్పైక్ అవుతుంది, లో అవుతుంది. నాకైతే 147 వచ్చింది. టాటా గ్లూకోజ్ ప్లీజ్ స్పాన్సర్ మీ. జెల్లీ అయితే చాలా బాగుంది. ఇంతకీ విషయం ఏంటంటే, కాలేజ్లో పెట్టే ప్రెషర్ని ఉమా తట్టుకోలేకపోయింది. సో దానికి మైగ్రేన్స్ వచ్చినాయి. తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ అయింది. చాలా స్ట్రెస్ అయింది. అంతే. తర్వాత బ్లాక్ కాఫీ తాగాను. చెత్తలా ఉంది. ఉమా అనేది లాక్టోస్ ఇంటాలరెంట్. పాలను డైజెస్ట్ చేసుకోలేదు. తర్వాత కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఇవన్నీ 100 రూపాయలు అయినాయి. ఎంత ఎక్స్పెన్సివ్ అయిందిరా కూరగాయలు కూడా. లైట్గా షోయింగ్ చేసి మీల్ ప్లాన్ వేసాను. ఈ రోజు ఆకాశవాణిలో మీరు వినబోయే పాట ఆర్య 2 చలనచిత్రంలోంచి కోరి పూలు తాకితే నరుకుతాను పూల తోటనే నిన్ను చూస్తే ఉన్నతో. డిన్నర్ సాంబార్ రైస్ తినేసి పడుకున్నాను. ఈ రోజు మన డిన్నర్లో సాంబార్ రైస్ తినేసి పడుకున్నాను.